మనకి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే అయ్యారో అప్పటి నుంచి కూడా మరి పిఠాపురం ప్రజల్ని ఒక ఓటర్ లాగా కాకుండా నిజం చెప్పాలంటే ఒక సొంత ఇంట్లో వాళ్ళలాగా చూసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే మన రీసెంట్గా చూసాం కదా, ఇది గిరిజనుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది చెప్పులు లేకుండా నడుస్తున్నారని చెప్పేసి వాళ్ళకి చెప్పులు ప్రొవైడ్ చేయటం, దాని తర్వాత వచ్చేసరికి అక్కడ వాళ్ళకి దుప్పట్లు లేవని చెప్పేసి దుప్పట్లు ప్రొవైడ్ చేయటం. సో ఇంకా చెప్పాలంటే కొంతమందిని ఏదో ఒక 40-50 మందిని అనుకుంటా, సో వాళ్ళకి అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయన జీతం ఏదైతే వచ్చిందో గవర్నమెంట్ నుంచి వాటిలో తలా ఒక 5,000 ఇచ్చిపడేశాడు. సో మరి ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంది, మరి మహిళలకి శ్రావణ శుక్రవారం సందర్భంగా, లాస్ట్ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఒక సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉన్న మహిళలందరికీ కూడా పసుపు, కుంకుమ, అదేవిధంగా చీరలు, సో ఇవన్నీ కూడా పంపిణీ చేయబోతున్నారని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా మరి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది అక్కడ వాళ్ళని ఒక ఓటర్లాగా కాకుండా ఆయన సొంత ఇంట్లో ప్రజల్లాగా చూసుకున్నారని చెప్పేసి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది.